మీద బేస్ అయి ఉంది సక్సెస్, అవునా కదా? ఆ డెసిషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మన మనసు నుండి, పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి, అవునా? మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫెయిల్యూర్స్ నుంచి, అవునా కదా? మీ పూర్వ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయి, లాస్ట్ ఏదైతే మిస్టేక్ చేసినామో ఆ మిస్టేక్స్ నుంచే నేర్చుకుంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మీరు ఏం చేసినారు? ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ బేస్ చేసుకుని మీకు సక్సెస్ ఉంటుంది, రైట్? ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం ఆల్రెడీ మీటింగ్ విన్నాము, ఇంతకుముందు కూడా ఎన్నో మీటింగ్స్ విన్నాము. ఆ మీటింగ్స్ విన్న తర్వాత ఏదైతే మన పని చేయలేదో దానివల్ల ఏం జరిగి ఉంటుంది? ఫెయిల్యూర్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు కూడా సేమ్ రిపీట్ చేస్తే ఉపయోగం ఏంటి? ఈ మీటింగ్ జీరో, మనకేమి వాల్యూని యాడ్ చేయలేదు. ఒకవేళ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినప్పుడు మీరు ఒక ఫైర్ బాల్ లాగా వెళ్ళినారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ ఫైర్ గా ఉండాలి అంటే మీకు కంటిన్యూస్ గా ఆ ట్రస్ట్ ఉండాలంటే ఎవరి ఇంపార్టెన్స్ అక్కడ? నేను, సెల్ఫ్. నాది కాదు, మా అబ్బాయిది కాదు, ఇంకొకటి కాదు, ఇంకోటి కాదు. మీ లైఫ్, మీ ఫ్యామిలీ, మీ పిల్లలు ఏవైతే ఉన్నారో అవి మీవి, మీ అబ్బాయిలు కానే కాదు. మీరు డిసిషన్ తీసుకోవాలి. అంటే మీరు డిసిషన్ తీసుకోనంత వరకు ఇలాంటి మీటింగ్స్ ఎన్ని జరిగినా కానీ సరే వచ్చేపోతాం. బాగుంది, మంచి మీరు ఏం మాట్లాడుకుంటాం. మనం అందరం లేకపోయినా కానీ సరే మళ్ళీ వాళ్ళు ఇంకా ఇంతమంది తయారు చేసుకుంటాడు ఆయన. ఎందుకోసం? ఎందుకంటే ఆయన డ్రీమ్ మార్చుకున్నాడు. ఇప్పుడు కోటి రూపాయలు మా అమ్మ చూడండి, రోజుకు కోటి, ₹1,00,000 ఇప్పుడు కోటి అంటున్నారు. ఆయన పరిస్థితి క్లియర్ ఉన్నారు. మరి మన పరిస్థితి ఏంటి? విని చెప్పండి ఒకటి అయిపోదామా? లేదంటే మన పేరు కూడా అట్లా రావాలన్నా? మన పేరు కూడా రావాలంటే ఏం చేయాలి? తీసుకొని పోవాలి. సో ఆ కమిట్మెంట్ స్ట్రాంగ్ గా తీసుకోండి. ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకుంటే నిద్ర పట్టదు ఫ్రెండ్స్, పడుకుంటే నిద్ర పట్టదు. ఎట్లుండాలి? పట్టట్లేదు కూడా, రగిలిపోతున్నారు. పక్కన పడుకుంటే ఏమైనా జ్వరం వచ్చింది అన్నట్టు ఉండాలి. డైలీ ఫీవర్ ఉండాలి. ఫీవర్ ఎట్లుండాలి? ఏదైనా సాధించాలి అని అటువంటి ఒక వేడి ఉండాలి. మిమ్మల్ని చూడాలి అమ్మా ఈ ఉండడం క్యాండిడేట్ ఇట్లాంటి వాళ్ళు అనుకుంటే సూపర్. ఇట్లాంటి కూడా మనల్ని ముందుకు తీసుకెళ్ళినట్టుగా ఉండాలి. అంతేగాని చూస్తే ఎట్లుండాలి? అది సూపర్ ఉన్నాడు మనిషి అనుకుంటా, ఫిట్ ఉండాలి, అవునా కదా? సో ఒక ఫైర్ బాల్ లాగా ఉండాలి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక ఫార్ములా, ఆ ఫార్ములాని మీ లైఫ్ లో అప్లై చేసుకోవడమే. దట్ ఈస్ కాల్డ్ కాంపౌండింగ్ ప్రిన్సిపల్. ఈ ఒక్క కాంపౌండింగ్ ప్రిన్సిపల్ కనుక మీకు అర్థమయ్యి దాన్ని మీరు ఆచరించడం చేయగలిగితే, దాన్ని అప్లై చేయగలిగితే నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చేసంటే, ఆ డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేసంటే ఒక్కటే రావాలి. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చూసుకుందాము. ఆ తర్వాత క్లోజ్ చేసేద్దాం, ఎక్కువ టైం తీసుకోండి. కాంపౌండింగ్ ఫార్ములాలో సార్ చెప్పినవన్నీ కూడా అప్లై చేయాలి. ఓకే, ఇంటికి వెళ్ళే లోపల ఖర్చు అయిపోతుంది. మిస్టేక్ లో జరిగిందేమో అనుకుంటా. మళ్ళీ సెకండ్ మంత్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ సెకండ్ మంత్ మళ్ళీ సేవటనే జీతం తీసుకొని ఎక్కడ పోతాడు? ఇంటికి వెళ్తే మళ్ళీ ఖర్చు అయిపోతుంది. చేసుకొని ఉండాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే దాన్ని పెంచుకునే ఛాన్స్ లేదు. ఒకవేళ పెంచుకునే అవకాశం ఉండుంటే పరిస్థితి మనం పెంచుకోలేము. పెరగదు అనేది పాయింట్. పెరిగితే డబ్బు పెరుగుతుంది. కామన్ సెన్స్. ఈ పాయింట్ అర్థమవుతుందా? టైం ని పెంచుకోగలిగితే, 12 గంటల్ని పెంచుకోగలిగితే ఆదాయం పెరుగుతుంది అనే పాయింట్ అర్థమైందా లేదా? రైట్. పెంచుకోలేకపోతున్నాం అనేది సిచ్యువేషన్, రైట్? ఈ సిచ్యువేషన్ కనుక మనం బ్రేక్ చేయగలిగితే సక్సెస్ కదా. ఆ సక్సెస్ మనకి నెట్వర్క్ మార్కెటింగ్ లో వచ్చే అవకాశం ఉంది.